హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ తెలుగు టేల్స్. ఇక ఆలస్యం చేయకుండా మన కథ స్టార్ట్ చేసేద్దాం. అనగనగా ఒక అందమైన నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు పైన ఒక చక్కటి అందమైన కోతిపిల్ల జీవిస్తూ ఉండేది. ఆ కోతి హాయిగా ఆ జామ పళ్ళు తింటూ, ఆ చెట్టు పైకి ఎక్కుతూ, దిగుతూ, ఆటలాడుతూ హాయిగా జీవిస్తూ ఉండేది. అదేవిధంగా ఆ నది లోపల ఒక మొసలి కూడా జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఆ కోతి జామ పండ్లు తింటూ, ఆహా! ఈ జామ పళ్ళు ఎంత రుచిగా ఉన్నాయో కదా అని ఆ జామ పండును ఆస్వాదిస్తూ ఉండగా, మొసలి నీటిలో నుంచి బయటికి వచ్చి చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంది. కోతి దాన్ని చూసి, "మొసలి అన్నా, నీకు కూడా జామ పండు కావాలా? నువ్వు జామ పళ్ళు తింటావా?" అని అడిగింది. ఆ మాటలు విన్న మొసలి కోతితో ఈ విధంగా అనింది, "ఏంటి, జామ పళ్ళు అంత రుచిగా ఉంటాయా? అయితే నాకు కూడా కొన్ని జామపళ్ళు ఇస్తావా?" అని అడిగింది. వెంటనే కోతి జామ చెట్టు నుంచి కొన్ని కాయలు కోసి మొసలి నోట్లోకి విసిరింది. మొసలి ఆ జామ పళ్ళు తిని, ఆహా! ఈ జామ పండ్లు ఎంత రుచిగా ఉన్నాయో, ఇంత రుచికరమైన పండ్లు నేనెప్పుడూ తినలేదు అని చెప్పింది. అలా ప్రతిరోజు కోతి కొన్ని జామ పళ్ళు మొసలికి ఇస్తూ ఉండేది. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మొసలి ఆ జామ పండ్లలో కొన్నింటిని తన భార్యకు కూడా తీసుకుని వెళ్ళి ఇచ్చేది. ఒకరోజు మొసలి భార్య ఆ జామ పళ్ళు తింటూ, ఆహా! ఎంత తీపిగా ఉన్నాయి, ఇంత రుచికరమైన పళ్ళు నువ్వు రోజు ఎక్కడి నుంచి తీసుకుని వస్తున్నావని తన భర్తను అడిగింది. ఆ మాటలు విన్న మగమొసలి తన భార్యతో ఈ విధంగా చెప్పింది, "ఈ నది ఒడ్డున ఒక పెద్ద జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు పైన నాకు మంచి స్నేహితుడు ఉన్నాడు. ఆ కోతి నాకు ప్రతిరోజు తను తినే పండ్లల్లో కొన్ని జామ పళ్ళు నాకు కూడా ఇస్తుంది. వాటిలో కొన్నింటిని నీ కోసం తీసుకొని వస్తున్నాను" అని చెప్పింది. ఆ మాటలు విన్న మొసలి భార్యకి ఒక దురాలోచన కలిగింది. రోజు మనం తినే ఈ జామ పళ్ళే ఇంత రుచిగా ఉన్నాయి కదా, ప్రతిరోజు ఈ జామ పళ్ళు తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది అని చెప్తుంది. ఆ మాటలు విని కంగారు పడిన మగమొసలి తన భార్యతో ఈ విధంగా అంటుంది, "ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఆ కోతి నా మంచి మిత్రుడు. నేను తన గుండెని తెచ్చి నీకే విధంగా ఇవ్వగలను" అని కంగారు పడుతూ చెప్పాడు. తన భర్త మాటలను ఏ మాత్రం పట్టించుకొని ఆ భార్య మొసలి, ఎలాగైనా నాకు ఆ కోతి గుండె కావాలి అని అతన్ని విసిగించడం ప్రారంభించింది. ఇక చేసేదేమీ లేక మగమొసలి తన భార్యకు ఆ కోతి గుండెని తెచ్చి ఇవ్వాలని ఒక ప్లాన్ వేసింది. మరుసటి రోజు కోతి దగ్గరికి వెళ్ళినప్పుడు మగమొసలి ఆ కోతితో ఈ విధంగా చెప్పింది, "మిత్రమా, నువ్వు రోజు నా భార్యకు కూడా జామ పళ్ళు పంపిస్తున్నావు కదా, తను నీకు కృతజ్ఞత చెప్పాలనుకుంటుంది. అందుకోసమే నీకు మా ఇంట్లో ఈరోజు ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసింది. నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయాలి" అని ప్రేమగా పిలిచింది. ఆ మాటలకు సంతోషపడిన కోతి, "సరే మిత్రమా, తప్పకుండా వస్తాను" అని చెప్పింది. అందుకు మొసలి, "ఇంకెందుకు ఆలస్యం, మరి త్వరగా బయలుదేరి వెళ్దామా" అని అడిగింది. వెంటనే కోతి చెట్టుపై నుంచి కొన్ని మంచి జామ పళ్ళను కోసుకుని మొసలి వీపు పైకి ఎక్కి కూర్చుంది. ఇద్దరూ కలిసి హాయిగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మగ మొసలి నెమ్మదిగా కోతితో ఈ విధంగా అనింది, "మిత్రమా, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను" అని విషాదమైన గొంతుతో చెప్పింది. ఆ మాటలు విన్న కోతి, "ఏమైంది మిత్రమా, ఎందుకంత నీరసంగా మారిపోయావు" అని అడిగింది. అందుకు ఆ మొసలి తన మనసులోని బాధను దాచుకోలేక కోతితో ఈ విధంగా చెప్పింది, "నేను నిన్ను మా ఇంటికి భోజనం కోసం తీసుకుని వెళ్ళడం లేదు. నా భార్య నీ గుండె కావాలని అడుగుతుంది. తనకి నీ గుండెనివ్వడం కోసం నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నాను" అని చెప్పింది. ఆ మాట విని కంగారు పడిన కోతి ఒక క్షణం పాటు ఆలోచించి మొసలితో ఈ విధంగా చెప్పింది, "అయ్యో మొసలి అన్నా, నువ్వు ఈ విషయం ముందే చెప్పుంటే నేను నా గుండెను నాతో పాటు తీసుకుని వచ్చేవాడిని. నువ్వు చెప్పలేదు కనుక నేను నా గుండెను ఆ జామ చెట్టు కొమ్మకు వేలాడ తీసుకొచ్చాను" అని చెప్పింది. అందుకు మగమొసలి అమాయకంగా, "అయ్యో నిజమా? సరే అయితే నేను నిన్ను తిరిగి ఆ జామ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్తాను" అని కోతిని మరలా జామ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి విడిచిపెట్టింది. వారిద్దరూ నది ఒడ్డుకు చేరుకోగానే కోతి ఒక్క ఉదుటన జామ చెట్టు పైకెక్కి కూర్చుని, "హహహ,
ఎవరైనా తమ గుండెని బయట పెట్టి వస్తారా? నీకసలు బుద్ధే లేదు అని చెప్పి, నీకసలు స్నేహం విలువే తెలియదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు అని చెప్పి మొసలికి చీవాట్లు పెట్టింది. మొసలి సిగ్గుతో తలదించుకుంది. ఆ విధంగా కోతి తన తెలివితో తన ప్రాణాలను కాపాడుకుంది. మరి ఈ కథ మీ అందరికీ నచ్చింది కదూ? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన మ్యాజికల్ తెలుగు టేల్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాజికల్ తెలుగు టేల్స్.